ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూడండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూడండి. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి, అనగా సంఖ్యకును బలముకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారికి నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె వియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తె పుచ్చుకొనకూడదు. చాలా జాగ్రత్తగా మరొకసారి విందాం. చూడండి, నేనేమంటున్నాను, నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములలో నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, హల్లెలూయా, బహుజనములు అనగా సంఖ్యకును బలముకు నిన్ను మించిన హిత్తీయులు. ఇప్పుడు వినండి, దేవుడు అంటున్నాడు, అందరు వినాలి, నిన్ను వాగ్దాన స్థలానికి తీసుకెళ్తాను అంటున్నాడు. కానీ ఏమంటున్నాడు, వాగ్దాన స్థలంకి వెళ్ళక ముందు అక్కడ ఎవరెవరు ఉన్నారంట? 7 దేశాలు కూర్చొని ఉన్నాయి. అక్కడ 7 దేశాలు ఆడ కూర్చున్నాయి. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? నీకంటే బలవంతులు, ఎందులో? సంఖ్యలోను బలంలోను. ఆమేన్. వాగ్దాన స్థలం వెళ్ళడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారంటే అందరు సిద్ధంగా అన్నారు కదా. వినండి జాగ్రత్తగా, ఇప్పుడు వినండి, ఇప్పుడు మెసేజ్ స్టార్ట్ అవుతుంది. ఏమంటున్నాడు? నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, వాళ్ళందరూ ఉన్నారు. ఎంతమంది ఉన్నారంట? 7 నీకంటే బలమైన దేశాలు కూర్చొని ఉన్నాయి. దేవుడు ఇచ్చేదేదో అందరిని ఎల్లగొట్టి ఇవ్వచ్చు కదా, టూలెట్ అని పెట్టిన ఇల్లు ఇవ్వచ్చు కదా. చాలామంది ఇదే అనుకుంటారు. ఎవరు చెప్తున్నారు ఆ దేశం ఇస్తున్నానని? విన్నారు అందరు? మాట్లాడాలి నాతో. ఎవరు చెప్తున్నారు నీకు ఆ దేశాన్ని ఇస్తానని? ఇచ్చేదేదో బై ఖాళీ చేసి ఇదేవా? మళ్ళీ అందులో ఒక నాకంటే గొప్పోలను పెట్టి మళ్ళీ అది ఎందుకు ఇస్తున్నావు నాకు? జికాతారామా శాంత రిబ్రకా సహంతి. ఆమేన్. ఇది మర్మం. హల్లెలూయా. చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో, ప్రవచనం మాట వచ్చింది బ్రదర్, నీకు గర్భము ధరించబోతున్నావు 3 నెలల్లో. అందరు ఏమనుకుంటారంటే అది ఆటోమేటిక్గా గర్భం ఇట్లా వచ్చేస్తుంది అనుకుంటారు. ఉద్యోగం రాబోతుంది, ఆ ఉద్యోగం ఉరుకుంటా నా దగ్గరకు వస్తుంది అనుకుంటారు. ప్రవచనం దేవుని చిత్తం. అక్కడికి వెళ్ళడం, నువ్వు గర్భం ధరించడం దేవుని చిత్తం, ఉద్యోగం కలిగి ఉండడం దేవుని చిత్తం, పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉండడము దేవుని చిత్తం. కానీ అందులో ఎవరున్నారు? నీకంటే బలమైన శూరులు కూర్చొని ఉన్నారు. హల్లెలూయా. నీకంటే బలవంతులు కూర్చొని ఉన్నారు అక్కడ. బ్రదర్, ఆ ఇల్లు కట్టి తీసుకుందాం అనుకున్నా, మా ల్యాండ్ ఎవడో కబ్జా చేసిండు బ్రదర్. నీకంటే బలవంతులు ఉంటారు అని దేవుడు ముందే చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ బ్రదర్, మేము 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 బిజినెస్ పెట్టుకొని డబ్బులు లేవు తెలుసు దేవునికి, అందుకేనే చెప్తున్నాడు ఆ బిజినెస్ పెట్టమని. డబ్బులు ఉంటే దేవుడు నీకు అవసరం లేదు కదా. అర్థమవుతుందా మీకు? చాలామంది అర్థం అవ్వట్లేదు అనుకుంటున్నా. అర్థమవుతుంది కదా. సో దేవుడు ఏమంటున్నాడు, అక్కడ నీకంటే బలమైన 7 దేశాలు కూర్చొని ఉన్నాయి. ఇప్పుడు నా పని ఏంటో తెలుసా? ఆ 7 దేశాలను జయించి నాకు చెందినది నేను పొందుకోవాలి. హల్లెలూయా. సో వాగ్దాన స్థలం, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాగ్దాన స్థలం ఉంది. హల్లెలూయా. మేబీ కొంతమంది వాగ్దానం ఏంటి? నీ గర్భము పొందుకోవడమేమో, లేకపోతే నీ ఉద్యోగం పొందుకోవడమేమో, లేకపోతే ఒక దేవుడిచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడడమే దేవుని వాగ్దానం. మీకు రకరకాలుగా ప్రవచనాలు మీకు ఇవ్వబడ్డావేమో. హల్లెలూయా. బ్రదర్ అవ్వట్లే బ్రదర్ మాకు అంటారు కొంతమంది వచ్చి. కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, 3 days అన్నారు, 4th day ఏం కాలే ఈరోజు. నేనా బాధ్యతని? అంటే నేను ప్రవచిస్తే నేనే బాధ్యత అనుకుంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అన్నాడు, మీకు మంచి స్థలముని ఇస్తున్నాను. కానీ అక్కడ ఎవరు ఉన్నారు? 7 బలమైన దేశాలు ఉన్నాయి.
హల్లెలూయా. అందుకనే ప్రతి ఆదివారము ఒకళ్ళు ఇద్దరు వచ్చి సాక్ష్యాలు చెప్తారు. అందరూ ఒకటే వాక్యం వింటున్నారు కదా. అసలు అందరూ వచ్చి సాక్ష్యాలు చెప్పాలి, ఎందుకు చెప్పట్లేదు? ఆమేన్. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే సాక్ష్యం పొందుకోవడానికి అంత ఈజీ కాదు. ఒక పోరాటం చేయాలా. ఆమేన్. ఏం చేయాలండి? నీకు చెందిన స్థలములో అపవాది వాడి యొక్క సమూహం అక్కడ కూర్చొని ఉంది. నువ్వు వెళ్ళి వారితో పోరాడి ఆ స్థలము నువ్వు ఆక్రమించుకోవాలి. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం. హల్లెలూయా. నీవేమనుకుంటావు అంటే ఇక్కడ నిలబడి పాస్టర్ చెప్పిండు, నేను ముసుకేసుకొని కొంగేసుకొని నేను కన్నీళ్లు గారుస్తా, మోకాలు లొంగుతా, ఉపవాసం చేస్తా, అవన్నీ నాకు రావాలి. రావు. హల్లెలూయా, రావు. ఆమేన్. నువ్వేం చేయాలి? అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళి ఏం చేయాలండి? పోరాటము చేయాలి. ఎవరితో? ఆ యొక్క యోధులతో, నీకంటే బహుజనులతో. ఆమేన్. నీకంటే ఎక్కువగా ఉన్న సంఖ్యతో. దేవుడు ఎప్పుడు కూడా హీ వర్క్స్ విత్ మైనారిటీ టు డిఫీట్ ద మెజారిటీ. చాలా మందికి అర్థం కాలేదు నేను చెప్పింది. ఆమేన్. మేము అల్ప సంఖ్యలం బ్రదర్, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు బ్రదర్. హే, అందుకనే నీ దేవుడు శక్తిమంతుడు. నేను అల్ప సంఖ్యకులుగా ఉన్నా కూడా దేవుడు నా పక్షము కొంటే వానకంటే నేను బలవంతుణ్ణి. somebody say hallelujah. అందుకనే నేను ఎవరికి భయపడను, ఎందుకంటే దేవుడు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? హల్లెలూయా. సో ఇప్పుడు నేను వెళ్ళి నా వాగ్దాన స్థలాన్ని స్వతంత్రించుకోవడానికి నేనేం చేయాలి? అక్కడ పోరాటము చేయాలి. ఆ పోరాటము చేయాలంటే నీకు కావలసిన వాక్య పోషణ కావాలి, వాక్యంలో నింపబడాలి. అందుకనే వాక్యము బోధించే సంఘాలకు వెళ్ళాలి. ఆమేన్. ఏదో ఒకటి ఇక్కడ నిలబడి 4 కరెంట్ అఫైర్లు 4 జోకులు చెప్పి మనం అందరం ముసుకేసుకొని ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు పోరాటంలో గెలవవు. అక్కడ ఉన్నవారు నీకంటే బలవంతులు. హల్లెలూయా. అందుకనే మీ జీవితాలు కదలట్లేదు. అనేక మంది దేవుని చిత్తమైన వాగ్దాన స్థలంలో మీరు అడుగు కూడా పెట్టలేకపోతున్నారు. కొంతమంది కనీసం చూడలేకపోతున్నారు. దాని వాసన కూడా నీ దగ్గరకు రానివ్వకుండా చేస్తాడు సైతాను. హల్లెలూయా. ఎందుకంటే నీకంటే బలమైన దేశాలు ఆడ కూర్చొని ఉన్నాయి. యు నీడ్ టు మేక్ ఫైట్. వాటితో పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. somebody say hallelujah. somebody say I am going to my promised land. నా వాగ్దాన స్థలంకు వెళ్తున్నానని బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమేమి ఉన్నాయంట? హిత్తీయులు ఉన్నారు. కెన్ ఐ గో డీపర్ టునైట్? ఇంకా లోతుగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. ఎవరున్నారండి? హిత్తీయులు ఉన్నారు. హూ ఆర్ హివైట్స్? ఈ హిత్తీయులు ఎవరు మీకు తెలుసా? హిత్తీయులు అంటే మనం ఉంటే హిత్తీయులు వాళ్ళు వీళ్ళు గిర్గషైట్స్ వాళ్ళు వీళ్ళు బుసీలని చదువుకుంటూ పోతారు వాళ్ళు. కానీ మనం చరిత్రలోకి వెళ్తే ఆమేన్, హిటైట్స్, హిత్తీయులు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? టెర్రర్. టెర్రర్, టెర్రర్ అంటే భయపెట్టేవాళ్ళు. ఈ హిత్తీయులు ఆజానుబాహులు. వాళ్ళు ఇలా అంటే భయపడిపోవాలి మనం. అంత భయంకరమైన వ్యక్తులు వాళ్ళు. ఆమేన్. ప్రైజ్ గాడ్. దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ స్ట్రాంగర్. బలమైన వాళ్ళు. అకార్డింగ్ టు రీసెర్చ్, పరిశోధనలో తేలింది ఏంటంటే దే ఆర్ జాయింట్స్. వాళ్ళు చాలా యోధులు. వీళ్ళ పని ఏంటో తెలుసా? ఇతరులను భయపెట్టడము, వారిని కన్ఫ్యూజ్ చేయడము, నెక్స్ట్ వారిని నిరుత్సాహపరచడం. ఆమేన్. ఇది హిత్తీయులు చేసే పని. వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులను భయపెడతారు. తర్వాత ఏం చేస్తారు? కన్ఫ్యూజ్ చేస్తారు. తర్వాత నిరుత్సాహపరుస్తారు. వీళ్ళు హిత్తీయులు. ఆమేన్. ఈ హిత్తీయులు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? చాలా జాగ్రత్త వినండి. ఈ హిత్తీయులు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? నోవా శపిస్తే కానాన్ వారి యొక్క 2వ కుమారుడు హిత్తీయుడు. సో నోవా శపించిన శాపము ఈ హిత్తీల పైన పనిచేస్తుంది. అందుకనే దేవుడు వాక్యంలో అంటున్నాడు వారిని సంపూర్ణంగా నిర్మూలం చేశాడు అంటున్నాడు. ఎందుకో తెలుసా? వారిని నిర్మూలించకపోతే ఆ శాపము వాళ్ళు ఎంతమంది పుడితే ఆ శాపం వాళ్ళకు కొనసాగిస్తూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా బక్కెలో బలంగా ఉంటూనే ఉంటారు.
ప్రైజ్ లార్డ్. దాని అర్థం అందుకే దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళని తొలగించేయమంటున్నాడు. ఆమేన్. కొంతమంది జీవితాల్లో ఇలాంటి శాపాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. గడి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బ్రదర్ ఆయన మారుతాడు అని అనుకున్న కొంతమంది వాళ్ళు మారకుండా ఉండడాన్నే వారు ఎన్నుకుంటారు. దే కెనాట్ చేంజ్. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. బ్రదర్ ఆయన మారడేమో. ఎందుకంటే వాళ్ళు హిత్యులు ఏం చేస్తారు, వాళ్ళ మీద ఒక శాపం తరతరాలుగా నడుస్తుంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఆమేన్. సో ఈ హిత్యులు ఏం చేస్తారు, దే క్యారీ ఫియర్. వారు ఎక్కడుంటే అక్కడ భయాన్ని స్ప్రెడ్ చేస్తారు. ఆమేన్. దే క్యారీ కర్స్. వారిపైన ఒక శాపము కలిగి ఉంటారు. హల్లెలూయా. ఆమేన్. హీ ఈస్ ద సెకండ్ సన్ ఆఫ్ కానాన్ హూ వాస్ కర్స్డ్ బై నోవా. ఆమేన్. సో నేను చెప్పేది ఏంటంటే, హిత్తీయులు ఇప్పుడు లేరేమో, నాకు తెలియదు, మేబీ ఉన్నారో లేరో, కానీ వారికి చెందిన దురాత్మలు పనిచేస్తున్నాయి, ఇంకా చాలామంది జీవితాల్లో పనిచేస్తున్నాయి. ఆమేన్. టెర్రర్, భయం, భీతి. భయం కూడా కాదు, ఇది భీతి. అందుకని కొంతమంది భీతిల్లిపోతుంటారు. బికాస్ యు ఆర్ టెరిఫైడ్ ఫర్ నో రీజన్. ఆమేన్. కొంతమంది ఎప్పుడు డిస్కరేజ్డ్ ఉంటారు, ఎప్పుడు నిరుత్సాహం. ఏమి కారణం? పొద్దున్న లేస్తే వాళ్ళకి ఏం చేయబుద్ధి కాదు, పనికా పోను. ఆమేన్. చర్చికా అసలుకే రాబుద్ధి కావట్లేదు ఈరోజు. ఆమేన్. డిస్కరేజ్డ్, నీరసం. దేర్ ఈస్ అ స్పిరిట్ ఆఫ్ హిట్టైట్ దట్ ఈస్ ఆపరేటింగ్. దేర్ ఇస్ అ స్పిరిట్ ఆఫ్ హిట్టైట్. హిత్తీలు వారు ఎక్కడున్నారంట, నీ వాగ్దాన స్థలంలో కూర్చొని ఉన్నారు. నీ వాగ్దాన స్థలానికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆ హిత్తీలను నాశనం చేయాలి. నేను ఒకరి గురించే చెప్తున్నా, రాబోతున్న వారాల్లో హిత్తీయులు, అనాకీయులు, గిర్గాషీలు, యెబూసీలు వాళ్ళందరి గురించి చెప్తా. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ టెర్రర్, ఉట్టిగానే చెమటలు పడి వణికిపోతారు కొంతమంది. డాక్టర్ దగ్గరికి లోపల బొక్కల సౌండ్ బయట కోసం కట్ 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 భయం. హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ టెర్రర్. హిత్తీయుల ఆత్మచేత అది నిన్ను దాడి చేస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకేం చేస్తుందంట, హీ విల్ డిస్కరేజ్ యూ, నిరుత్సాహపడతా. అందుకని చూడండి, మనము మంచి బిజినెస్ పెడదాం, మనకు అవ్వదు అది. ఫస్ట్ మాట ఏమొస్తుంది, డిస్కరేజ్మెంట్. మనం చెయ్యలేమిది. నీ వాగ్దాన స్థలానికి వెళ్దామని నువ్వు ఒక అడుగు వేస్తున్నావు, వెంటనే ఆ దురాత్మ వస్తుంది, నువ్వు చేయలేవు. ఆమేన్. ఆమేన్. ఫస్ట్ థింగ్ భయము, సెకండ్ థింగ్ నేను, థర్డ్ థింగ్ కన్ఫ్యూజన్. ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయాలో చాలామంది ఈ స్థితిలో ఉన్నారు, మాట్లాడేట్లో ఎవరు కూడా. హల్లెలూయా. ఏం చేయాలో అర్థం కాదు. బ్రదర్ మేము పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ ఎవరిని చేసుకోవాలో అర్థం కావట్లే. హల్లెలూయా. ఆమేన్. కన్ఫ్యూజన్. నువ్వు కట్నం కోసం ఆశపడి పెళ్లి చేసుకుంటావు, తర్వాత జీవితాంతం ఏమైపోతావు? కన్ఫ్యూజన్. చాలామంది కన్ఫ్యూజన్. మా భర్త ఆయన ప్రవర్తన ఏంటో నాకు అర్థం కావట్లేదు బ్రదర్, ఎందుకు అలా ప్రవర్తిస్తాడో నాకు అర్థం కావట్లేదు బ్రదర్, ఈమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు తెలియదండి, నాకు కన్ఫ్యూజ్ అవుతుంది అసలు ఏంటి ఈ వ్యక్తి ప్రవర్తనతో. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఇట్ ఈస్ అ హిట్టైట్ స్పిరిట్. ఇట్స్ అ స్పిరిట్ ఆఫ్ హిట్టైట్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి నేర్చుకుంటున్నారా ఈ రాత్రి కాల సమయం? నీ వాగ్దాన స్థలముకి వెళ్ళాలంటే ఫస్ట్ కన్ఫ్యూజన్ ఉండకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలవాలి. ఆమేన్. ధైర్యం ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏముండాలి? ధైర్యం. చాలామంది క్రైస్తవులు పిరికితనంతో నింపబడ్డారు. హల్లెలూయా. కానీ స్టేజ్ ఎక్కి పాటలు పాడతాం మనం ఈజీగా, దేవుడే మా బలం దిగంగానే. సారీ. హల్లెలూయా. ఆమేన్. Somebody say thank you Jesus. సో నీ వాగ్దాన స్థలాన్ని నువ్వు పొందుకోవాలంటే there is a fight. there is ఒక పోరాటం ఉంది. ఆ పోరాటం ఎలా పోరాడాలో తెలియకపోతే నీ వాగ్దాన స్థలానికి నువ్వు ఎప్పుడు వెళ్ళలేవు.
దెర్ ఆర్ పీపుల్ వేస్టింగ్ దేర్ లైఫ్స్. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? వారికి తెలియలేదు. వాళ్ళు అనుకున్నారు దేవుడే తీసి అరటి పండు తొక్కలాగా మొత్తం తీసి నోట్లో పెట్టేస్తాడు, మనం వెళ్ళి పొందుకోవాలి. నో 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 నో, హీ సైడ్ అది నీ స్థలం, అందులో 7 దేశాలు ఉన్నాయి, పోయి ఎల్లగొట్టుపో. క్రైస్తవత్వం పిరికి వాళ్ళకి కాదండి. మళ్ళీ ఒకసారి చెప్పాలా? దేవుని వెంబడించడం పిరికి వాళ్ళతో అవ్వదు. తెగింపు కావాలి. ఏం కావాలి? తెగింపు కావాలి. హల్లెలూయా. ఎందుకంటే అన్ని విషయాల్లో నిన్ను ఎదిరించాలని చూస్తాయి. నీ వాగ్దాన స్థలంలో కూర్చొని నిన్ను ఎలా ఆపాలో ప్రణాళికలు వేస్తుంటాయి. నీవు కానీ దేవుని వాక్యంతో నింపబడి లేకపోతే, దేవుని అభిషేకము నీ తలపైన లేకపోతే, ఆ 7 దేశాలు నిన్ను పాతిపెట్టేస్తాయి. నువ్వు వాగ్దాన స్థలం గురించి తర్వాత మాట్లాడు, నువ్వు దాని జోలికి కూడా నువ్వు వెళ్ళలేవు. హల్లెలూయా. అందుకనే నేను చెప్తున్నా, సరైన సంఘం మీకు కావాలి. అభిషేకము మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నీకు ముందుగా దేవుని అగ్ని వెళ్ళాలి. హల్లెలూయా. యు నీడ్ ద ఫైర్ ఆఫ్ గాడ్. దేవుని అగ్నిని నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. ఆ అగ్ని నిన్ను ఎప్పుడు చుట్టుముడుతూ ఉండాలి. వాళ్ళు హిత్తీలైనను అనాకీలైన ఎవడైనా కూడా నీ యొక్క సర్కంఫరెన్స్ నీ దగ్గరలోకి వస్తే కూడా కాలి బూడిదయ్యే అగ్నిని కలిగి ఉండాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి కలిగి ఉండాలి మీరు. హల్లెలూయా. లేకపోతే పాలు తేనెల గురించి మర్చిపోండి, జస్ట్ విని సపట్లు కొట్టి వెళ్ళిపోండి. ఆమేన్. somebody say hallelujah. hallelujah. say God give me the power. దేవాని శక్తి నాకు కావాలని చెప్పండి. మీరు ఎట్లా చెప్తున్నారు తెలుసా? శక్తి లేకుండా చెప్తున్నారు. ఏమని చెప్పాలి? Lord give me the power tonight in Jesus name. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కొంతమందిని తాకబోతున్నాడు ఈరోజు. He is going to pour out that anointing to destroy every Hivite. Hallelujah. Every Canaanite, Jebusite and Girgashites. Hallelujah. ఆ అనాకీలను హతము చేసే దేవుని అభిషేకం ఈరోజు మీ పైనకి రాబోతుంది. You need power. You need. Hallelujah. And I'm going to continue. వచ్చే వారము ముసురు పడింది, 4 నల్ల మేఘాలు వచ్చిన ఇంట్లో కూర్చోకండి. ఇంట్లో కూర్చో. యూ విల్ మిస్ యువర్ బ్లెస్సింగ్. హల్లెలూయా. వెనకబడిపోతావు నువ్వు. నీ పక్కన వాళ్ళు చెప్పు, పాస్టర్ నీతోటి చెప్తున్నాడు అని చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మోస్ట్లీ ఐ విల్ టాక్ దిస్ సబ్జెక్ట్ ఇన్ ద ఈవినింగ్ సర్వీస్. ఎందుకంటే we have dealt with Hivites today. Amen. Are you ready? Are you ready to destroy ఆ హిత్తీయులను నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నిన్ను భయపెడుతున్న భయాన్ని పారద్రోలడానికి సిద్ధంగా ఉన్నారా? నిన్ను తికమక పెడుతున్న ప్రతి దురాత్మను పెకిలివేయడానికి సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. నిన్ను పరుస్తున్న ప్రతి దురాత్మను పారద్రోలడానికి మీరున్నారా? హల్లెలూయా. దేర్ ఆర్ టూ మెనీ డిస్కరేజ్డ్ పీపుల్ ఇన్ దిస్ ప్లేస్. చాలామంది నిరుత్సాహులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీరు ఎందుకు నిరుత్సాహపడతారో కొంతమంది మీకే తెలియదు. ఆమేన్. పొద్దున్న లేస్తే మీ భర్త ముఖం చూస్తే నీరసం వస్తుంది. ఐ రిమూవ్ ద డిస్కరేజ్మెంట్ ఫ్రమ్ యువర్ మ్యారేజ్ అండ్ we are here to see your marriages becoming better day by day. హల్లెలూయా. యేసు నామములో. Are you ready to receive the touch, the glory? ఎందుకంటే ఆ యొక్క నీకంటే బలమైన వాళ్ళను జయించాలంటే నీ బలం సరిపోదండి. నీకెవరు బలం కావాలి? దేవుని బలం. మనం దేవుని అడగబోతున్నాం, దేవా నీ బలము నాకు ఇవ్వు, దేవా నీ బలమును నాకు ప్రసాదించుము. హల్లెలూయా. సో ఇప్పుడు అందరూ కూడా ఏం చేయబోతున్నాం కదా? దేవుని నుంచి ఏం కావాలన్నా మనం ఏం చేయాలండి? అడగాలి. ఏం చేయాలి? అడగాలి. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి. అడుగుడి మీకు ఇవ్వబడును. ఈరోజు ఇన్ని రోజులు అన్నీ అడిగారు, డబ్బులు, కార్లు, ఇల్లులు. ఈరోజు ఒకటి అడగండి, దేవా ఈ హిత్తీయులను జయించుటకు కృపను నాకు దయచేయండి. ఆ అభిషేకము నా తలపైన పెట్టండి ప్రభువా. హల్లెలూయా. సో నేనేం చెప్పను, బట్ యూ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హెడ్. నీ తలపైన చేయబెట్టి నువ్వు దేవునికి మొర్రపెట్టు. ఈ రోజున
చెప్పు, ప్రభువా శక్తిని దయచే ప్రభువా, ఈ 7 రాజ్యాలను కూలద్రోసే కృపను నాకు దయచేయండి. హిటైట్స్. చాలామంది చాలా స్లోగా ప్రార్థన చేస్తున్నారు. దేవునికి మొరపెట్టండి ఈ రోజున. జిబ్డాగా దీలా మజామా దీలా మషాంత. ప్రతి శత్రువుని హతము చేసే అభిషేకం మాది. I speak dangerous anointing over our lives. Dangerous anointing, Lord.